శరణ శరణు మాయంబారాణి శాంభవీరాణి శాంభవీరాణి కరణజూడు మా కన్న తల్లి గంగారావమ్మ దేవీరావమ్మ. హగో మరి ఈ పాటలు వినంగానే తెలంగాణలో ఉన్నటువంటి ఒగ్గు కళాకారులు ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు. గట్టనే ఒగ్గు కళాకారులు అనగానే చాలామంది మొగోళ్ళు అంటే జెంట్స్ చాలామంది ఈ దేవుని పండుగలు చేస్తారు. ఎల్లమ్మ కథలే కావచ్చు, మల్లన్న కథలే కావచ్చు, అనేక దేవుళ్ళ కళ్యాణాలు అయితే చేస్తారు. గందులో ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం అనగానే గుర్తొచ్చే పేరు గట్ట యాచారం అవన్నీ గుర్తొస్తాయి కదా. మరి యాచారం మండలం నక్కడ్త మేడిపల్లి గ్రామంలో జమ్మవారిన్లలో పుట్టినటువంటి వజ్రం ఎవరు అనుకుంటారు? జమ్మ మల్లారి. వయమ్మో మొగోళ్ళతో పాటు ఒక మహిళని చూడకుండా కూడా ఈ మహిళనే మొగోళ్ళ కంటే చక్కగా పంచగట్టి గిసొంటి అంగిలా వేసుకొని వయమ్మ కథలు చెప్తుంటే ఎంత బాగుంటుందో. వారిని రమణ చందానాలో ఎన్నెల రాజాని కొందానాలో ఎన్నెల రమణ చందానాలో ఎన్నెల రాజాని కొందానాలో రమణ చందానాలో ఎన్నెల రాజాని కొందానాలో ఎన్నెల రమణ చందానాలో ఎన్నెల రాజాని కొందానాలో ఎన్నెల ఎల్లిండు ఎల్లినా మల్లయ్య ఎల్లినా గంట కొట్టిన కాయే గడియార వినకు రమణ చందానాలో ఎన్నెల రాజాని కొందానాలో ఎన్నెల రమణ చందానాలో ఎన్నెల రాజాని కొందానాలో ఎన్నెల గురుమలయ్య. తెలంగాణనే కాదు, యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బీరప్ప పండుగలు అయినా ఏ కళ్యాణాలైనా కూడా మల్లారి అక్కడికి వెళ్ళి చక్కగా మరి కథలు చెప్తుంటే ఏం అందము. ఏ బీరప్ప పండుగలైనా సరే కూడా ఎల్లమ్మ వేషం వేసి మరి ఒలక పోస్తుంటే కడుపులో పుట్టకున్నా మేనగోడల గాని అన్నలదమ్ముల పిల్లల అన్నప్పుడే శివుడు జంగమయ్యా తలనాలకేసినాడు జంగమయ్యో. పావు సేరి బియ్యం చెటాకు చింతపండు కడుతున్నాయ్యా. మూడేసిన ముండపలుసు పావు సేరి బియ్యం కడుతున్నా, చెటాకు చింతపండు ఉప్పుతో 9 కడుతున్నా. రథం విని పెట్టినాదో రాజ్యం దేశం తిరిగి నాకు తగ్గవలుడు బిడ్డ దగ్గ పుట్టింది అయ్యో. పెళ్లి చేయకపోతే ఇజ్జత్ ఉన్నదయ్యో. మరి మహిళలందరూ ఎంతో మంది కన్నీళ్లు పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఇలా ఏం చేసినా మరి గీయాల జమ్మ మల్లారి గురించి చెప్పబడితే అంటే మరి గిన్నేళ్ల సంది యావత్ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా జరిగినటువంటి ఎల్లమ్మ పండుగలు కావచ్చు, మల్లన్న పండుగలు కావచ్చు, ఎంతో అంగరంగ వైభవంగా చేసినటువంటి మల్లారి గీయాల మన అందరినేసి దేవుని కాడికి పైన కట్టిందుల్లో ఏదేమైనా కూడా ఈ బాధ చెప్పాలంటే మస్తు రందనిపిస్తుంది. అగో ఈ ముచ్చటెరకన ఇయ్యాల రేపు మగ పురుగులే పోయి కళ్యాణాలు చేయాలంటే ఓపిక తక్కువ అయిపోయింది. గసొంటిది ఒక మహిళ అయ్యుండి కూడా ఎక్కడా కూడా వనకకుండా బెదరకుండా మల్లన్న పటాలే కానీ, ఎల్లమ్మ పటాలే కానీ, అక్కమాంకాలి పటాలే కానీ ప్రతి ఒక్క దేవుని కళ్యాణంలో ముందుండి మరి తెలంగాణలోనే ఉత్తమ మహిళా అవార్డు కూడా తీసుకున్నది. ఏడనుకుంటారు మన రవీంద్ర భారతిలా. తెలంగాణ సాంప్రదాయం యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప మహిళ ఇంకెవరన్నా ఉర్రా అంటే మన మల్లారని గొప్పగా చెప్పుకోవచ్చు. అగో ఏది ఏమైనా కూడా మనం మల్లారి కాలం చేసిందుల్లా మరి రేపు నక్కడ్త మేడిపల్లి గ్రామంలో మరి మల్లారి యొక్క అంతిమయాత్ర షురు కాబోతుంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి శివసత్తులు మరి కళాకారులు మరి తెలంగాణలో ఉన్నటువంటి మల్లారి అంటే ఆదరించే కురుమ కుల బాంధవులే కావచ్చు, ప్రతి ఒక్క కులానికి సంబంధించిన అన్నలు అక్కలు చెల్లెలు అందరూ కూడా రావాలని చెప్పేసి మీ అందరికీ సందేశం తెలియజేస్తున్నా. ఉంటామల్లిగా.